తెలంగాణ అభివృద్ధిని ఆగం చేసిన ఘనత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని మాజీ మంత్రి పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పార్టీ కార్యాలయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 10 ఏళ్లు రైతులు సుసంపన్నంగా ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే కరువు వచ్చిందని అన్నారు. రాష్ట్రంలో కరువుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల వారసులకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్కు దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే రాష్ట్రంలో కరువు ఏర్పడిందని అన్నారు. సింగరేణిలో కార్మికుల హక్కుల సాధన కోసం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పనిచేస్తుందని అన్నారు. ప్రభుత్వం రైతులకు చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ రేపు గోదావరిఖనిలో రైతు నిరసన దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. గత వారమే కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో పర్యటన చేసింది. ఈ రోజు కూడా మళ్ళీ కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాలలో పంటలు ఎండిపోయినటువంటి ప్రాంతాలను వారు పర్యవేక్షిస్తా ఉన్నారు. 25,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తారా ఇయ్యరా? ఇంకేమన్నంటే కేసీఆర్ గారి వల్లనే వ్యవసాయ రంగం అంతా దెబ్బతిన్నది చెప్తారా? ఏదైనా 9 గంటల ఒక ఎకరం పంట ఎక్కడైనా ఎండిపోయిందా? ఏదైనా కరెంటు రాకుండా ఉన్నదా? ఏదైనా రైతు బంధు ఇవ్వకుండా ఉన్నదా? కొనుగోలు చేయకుండా ఉన్నామా? ఇంకా సిగ్గుసేట్ ఏంటంటే ఈ రోజు పేపర్లో ప్రకటించారు, జొన్నలు సగం కొంటారట, సగం ఎక్కడైనా అమ్ముకోవాలట. ఇంతకుముందు జొన్నలు కావచ్చు, సజ్జలు కావచ్చు, పొద్దుతిరుగుడు గింజలు కావచ్చు, వరి కావచ్చు, మక్కలు కావచ్చు, మొత్తం ప్రభుత్వమే కొని రైతాంగాన్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం. ఏది మీ నిర్వహణ ఎక్కడున్నది? ఘోరంగా విఫలమైనటువంటి ప్రభుత్వం అని చెప్పచ్చు. మాటల అబద్ధాల పునాదుల మీద నడుస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే వీటిపైన మేము ఇప్పుడు ఏవైతే అడుగుతున్నామో వాటి మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తూ, సింగరేణి సంస్థలో తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఇక్కడ ఒక బలమైనటువంటి కార్మిక సంఘంగా మరి కొనసాగుతా ఉన్నది. గత వారమే కేసీఆర్ గారు నల్గొండ జిల్లాలో పర్యటన చేసింది.